నమస్తే అండి. నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. అడ్డాకల్ మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలంలో అసలు అడ్డగోలు దందాల కేంద్రంగా మారిందండి. అడ్డాకల్‌లో ఇష్టానుసారంగా అవినీతి జరుగుతుందండి. ఎంత అవినీతి అంటే మీరు చూస్తే అసలు లీటర్ పెట్రోలు 100, 110, 115 వరకు చూసినాం. రూ. 125 చరిత్రని ఇప్పటి వరకు చూసిన దాఖలాలు లేవండి. మహబూబ్‌నగర్ జిల్లా కాదు, అడ్డాకల్ కాదు, హైదరాబాద్ కాదు. భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు రూ. 125 లీటర్ అయిన దాఖలాలు లేవండి. కానీ మన మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలంలో మాత్రం లీటర్ రూ. 125 అయ్యిందండి. దీనికి మీకు ప్రత్యక్ష నిదర్శనం నేను సాక్ష్యం చూపిస్తున్నానండి. శ్రీ గురుదత్త ఫిల్లింగ్ స్టేషన్ అడ్డాకల్ అండి. బిల్ నెంబర్ వచ్చేసి 602 డేటెడ్ 28/7/2023 రోజు మీరు చూస్తే పెట్రోల్ 18 లీటర్లు రూ. 125 చొప్పున తీసుకుంటే రూ. 2250 వీళ్ళు పే చేస్తారండి. అడ్డాకల్ గ్రామ పంచాయతీ ఎంత అడ్డగోలు దందాకి ఇదే నిలువెత్తు నిదర్శనం అండి. లీటర్ పెట్రోల్ రూ. 125 ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో, నేను మామ్నార్ జిల్లా చెప్తలేను, అడ్డాకల్ చెప్తలేనండి, హైదరాబాద్ చెప్పట్లేదండి, భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు లీటర్ రూ. 125 జరిగిన దాఖలాలు లేవండి, పెరిగిన దాఖలాలు లేవండి. ఒకవేళ రూ. 125 లీటర్ ఎప్పుడన్నా అయితే ఇంకా మేము కాదండి సమాధానం చెప్పేది, నేను సైతం కాదండి, మన రాష్ట్ర కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పాలండి. ఒకవేళ రూ. 125 ఇట్లా అయితే అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ అడిగేటోళ్ళు లేరు, అడ్డాకల్లా అడిగే నాథుడే లేడు, మేము పెట్టిందే బిల్లు ఇచ్చిందే చిట్టి అన్నట్టుగా గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడ్డాకల్ గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మీకు చెప్తున్నానండి. ఇప్పుడు పెట్రోల్ చూసినాక రూ. 125, ఎక్కడన్నా రూ. 125 లీటర్ పెట్రోల్ అయిందా అండి? ఇంకొక విషయం చెప్తున్నాను మీకు, ఇంకొక ఘోరం చెప్తున్నాను. ఎం నవీన్ కుమార్ కిరాణం అండ్ జనరల్ స్టోర్, ఈడ చూడండి మీరు ఒక బిల్లు పెడతారు 15/10/2023 రోజు జీపీ అడ్డాకల్ అని చెప్పేసి. ఇక్కడ బెల్లం 2 కిలోలు రాస్తారు 2200 అండి. అంటే కిలో బెల్లము రూ. 1100 అయిందంట అడ్డాకల్లో. అడ్డాకల్లో కిలో బెల్లం 1100 అయిందంట. ఎక్కడన్నా ఉందా అండి ఇది? అడ్డాకల్ కాదు, మామ్నార్ కాదు, నాకు తెలిసి దేశంలో కూడా ఎక్కడ కిలో బెల్లం 1100 అయిన దాఖలాలు లేవండి. కాబట్టి నేనేం చెప్తున్నా, అడ్డాకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇష్టానుసారంగా అడ్డగోలు బిల్లులు పెట్టి కోట్లాది రూపాయల స్కామ్ జరగడం జరిగిందండి. దీనిపైన వెంటనే విచారణ జరపాలి. ఈ నవీన్ కుమార్ అనే వ్యక్తి 1100 కిలో బెల్లం ఎట్లా అమ్మిండో చెప్పాలి. తర్వాత లీటర్ పెట్రోల్ రూ. 125 ఈ గురుదత్త ఫిల్లింగ్ స్టేషన్ ఎట్లా అమ్మిందో చెప్పాలి. దీనికి జిఎస్టీ కట్టారా, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉన్నాయా, రూ. 125 అనుమతులు ఎట్లకెళ్ళి వచ్చినాయి చెప్పాలి. ఇంకొకటి చెప్తున్నానండి, గ్రామ పంచాయతీ పరిధిలో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ రిపేర్ కొరకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారండి. మీరు చూస్తే ఇక్కడ ఒక ఓహెచ్ఆర్ గురించి ఒకటే ఉంటుందండి బిల్లు, దానికి సంబంధించి 1,72,168 రూపాయలు. అంటే లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని ట్యాక్స్ల రూపంలో వసూలు చేసిన, గ్రాంట్స్లో వచ్చిన, వివిధ పథకాల రూపంలో, వివిధ గ్రాంట్స్ రూపంలో వచ్చినటువంటి గ్రామ పంచాయతీ నిధులను పక్కదారి పట్టించినటువంటి అప్పటి గ్రామ సర్పంచ్ వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇంత అడ్డగోలిగా ఇచ్చినటువంటి దానికి అప్రూవల్ చేసి నిర్ధారించినటువంటి పంచాయతీ సెక్రటరీ వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటున్నాను. ఈ పంచాయతీ సెక్రటరీతో పాటు గ్రామ సర్పంచ్ వీరిపై యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈ యొక్క మేధావులు ఎవరైతే ఉన్నారో శ్రీ గురుదత్త ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ రూ. 125 అమ్మినటువంటి ఈ పెట్రోల్ బంక్ పై వెంటనే సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలి, వీరిపైన చర్యలు తీసుకోవాలి. రూ. 125 ఎప్పుడైందో 28/7/2023 రోజు ఈ గురుదత్త ఫిల్లింగ్ స్టేషన్ వారు సమాధానం చెప్పాలి. దాంతోపాటు మన నవీన్ కుమార్ గారు ఉన్నారు కదా, కిరాణం షాప్, ఈ అడ్డాకల్ గ్రామ పంచాయతీకి నవీన్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఈ బిల్లు చూస్తే 15/10/2023 బెల్లం 1100 ఎప్పుడైంది, 2 కిలోల బెల్లానికి రూ. 2200 వసూలు చేసినటువంటి ఈ నవీన్ కుమార్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. సివిల్ సప్లై కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి. దీనిపైన కలెక్టర్ స్పందించాలి. అయ్యా కలెక్టర్ గారు, రవినాయక్ గారు, మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపండి. గ్రామ పంచాయతీల్లో అడ్డగోలుగా ఇష్టానుసారంగా నిధులు స్వా అయినాయి, వాటిపైన చర్యలు జరపాలి, చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యులైనటువంటి అప్పటి సర్పంచులు కానీ, మీ పంచాయతీ కార్యదర్శులు కానీ, ఈ కుట్రకోణంలో ఈ అవినీతి అక్రమాల అడ్డగోలు దందాలు అడ్డాకల్లో వివరించినటువంటి
ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ గారిని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది. వారిపైన చర్యలు తీసుకునే వరకు నేను సైతం పోరాడుతుందని తెలియజేస్తున్నాను.